శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకుందరా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఈరోజు అసలు ఆ దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశం పంపారంటే అండి, బిడ్డ నీ కోసం గుమ్మం దగ్గర నుంచొని ఉన్నానమ్మా, చూడగానే నన్ను ఇంట్లోకి ఆహ్వానించని దుర్గమ్మ ఈరోజు సందేశాలు పంపారండి. తల్లి పంపిన సందేశంలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. మీరు కోరుకున్న స్త్రీ కావాలనుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కావాలనుకుంటున్నారా? మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు పేరు వచ్చి శివగారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణము 100% గ్యారంటీ చేస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి మీ యొక్క ముఖము చేతిరేఖలు చూసి సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తారు. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నామండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే, దుర్గమ్మ మనకి ఈరోజు పంపిన సందేశంలో చక్కటి సందేశం ఏమిటంటే అండి, బిడా గుమ్మం ముందే నీ కోసం ఈ దుర్గమ్మ వేచి ఉందమ్మా, తప్పకుండా నీ ఇంట్లోకి ఆహ్వానించని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాలు పంపారండి. అమరపాటు విడిచి ఈరోజు ఈ సందేశంలో ఉన్న అర్థం ఏంటో తప్పక తెలుసుకొని దుర్గమ్మ ఈరోజు చెప్తున్నారండి. దుర్గమ్మ చెప్పే సందేశంలో ప్రతిరోజు ఏదో ఒక పరమార్థం ఉంటే ఉంటుంది. గుమ్మం ముందే నీ దుర్గమ్మ ఒక మంచి తీపి కబురుతో నీ ముందే నిల్చొనుంది. కాస్త ఏమరపాటు విడిచి నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా పక్కన పెట్టి కాసేపు ఈ దుర్గమ్మ మాటలను ఆలకించు. నీ మనసు ప్రశాంతంగాను సంతోషంగాను ఉంటుంది. ఇది నేను నీకు ఇచ్చే హామీ. నీకు ఎవరూ లేకపోయినా నీకు ఆపద సమయంలో నేను నీకు అండగా ఉన్నాను. నిజమేనా కాదా? నీకు అండగా నిలబడినటువంటి క్షణాలు బోలెడున్నాయి. ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. చేసినటువంటి సహాయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఏదైనా కానీ ఏ రోజైనా కానీ ఒకరోజో లేదా కొన్ని రోజులు మాత్రమే ఈ దుర్గమ్మ చేసినటువంటి సహాయం నీకు గుర్తుంటుందా? లేదంటే సహాయాన్ని అందించి ఇచ్చారని ఒకరోజు తలుచుకొని మరలా మర్చిపోతావా? తర్వాత మరలా నీకు కష్టమో లేదంటే ఏదైనా సమస్య ఎదురైతే కానీ ఈ దుర్గమ్మ నీకు జ్ఞాపకం రావటం లేదు కదూ. చేసినటువంటి మంచిని మర్చిపోవటం అనేది చాలా తప్పు. నిన్ను ఒక సమస్యలోనే కాదు ఎన్నో ఒడుకుల్లోనూ చాలా దాటించాను. జీవితం అంటే ఏమిటో నీకు అర్థమయ్యేలా చేశాను. ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను నేను ఎదురు చూడబడి మరి పోరాడే విధంగా చేశాను. పెద్ద పెద్ద సమస్యలను సైతం చిన్న సమస్యగా మరల్చి నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. మరి అప్పుడు నీకు వచ్చిన ఈ దుర్గమ్మ ఈరోజు మాత్రం నీకు వాటిల్లినటువంటి కష్టాల వలన వాటి ద్వారా నువ్వు పొందినటువంటి బాధల వలన నాపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయావని అర్థమైంది. ఒకటైతే నిజం, నా సహాయం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. అది ఏ పరిస్థితులైనా సరే. కాకపోతే కొన్నిటికి మాత్రం కాస్త ఆలస్యం జరుగుతుంది. అది సహజం. దానికే మీరు మీకున్నటువంటి సహనాన్ని నమ్మకాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడిన ఈ దుర్గమ్మ ఇప్పుడు మాత్రం ఎందుకు నీ పట్ల ఇలా ప్రవర్తిస్తుందో కొంచెమైనా ఆలోచన చేసావా? చేయలేదు. లేదు, నన్నే నువ్వు పరీక్షిస్తున్నావా? నీకున్నటువంటి నమ్మకాన్ని నువ్వు ఎందుకు కోల్పోయావో నీకే తెలియాలి. ఎన్నోసార్లు నీకు మంచిని చేసి నిన్ను రక్షించినటువంటి ఈ దుర్గమ్మ ఎందుకు ఈ విషయం పట్ల ఆలస్యం చేస్తుందని నువ్వు ఆలోచిస్తే నీకు అంతా అర్థమవుతుంది. ఒకవేళ నీకు ఏదైనా కానీ నువ్వు కోరుకున్న దాని గురించి లేదంటే నీకు జరగబోయే దాని గురించి చెడు వాటిలేటువంటి ప్రమాదం ఏదైనా దాగి ఉందేమో, లేదంటే నీకు అందులో నిరాశ ఎదురవుతుందేమో, లేదా దానివల్ల నీకు నష్టం తప్ప లాభం ఉండదేమో, భవిష్యత్తులో నీకు దానివల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చేనేమో, ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా ఆలోచించాలి కదా. ఏది చేసినా కూడా అంతా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే నేను పడే ఆరాటం తపన. నీకేం తెలుస్తుంది? అంతవరకు కూడా నువ్వు అసలు ఓర్పుడు వహించలేవు అంటున్నావు. అంతే కదా, బాధ్యత అంతా కూడా నాపై పెట్టు అంటున్నావు.
అయినప్పటికీ భారం నాపై మోపి నువ్వు మాత్రం అనుమానాలతోనూ అలాగే నీకున్నటువంటి సమస్యలతోనూ లేదంటే నీ కోరిక నెరవేరటం లేనటువంటి బాధతోనూ ఉంటున్నావు. నీ సమస్య నుండి కాపాడేందుకు నీ ఇంటి దాకా వస్తాను, నీ గుమ్మం ముందే నిల్చొని ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? ఉదాహరణకి ఇప్పుడు నేను నీకు ఒక కథ చెప్తాను. ఆ కథ ద్వారా మనకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే దుర్గమ్మ గారు మనల్ని రక్షించాలని వచ్చిన మన కోరిక నెరవేర్చని దుర్గమ్మ అనుకున్నా కూడా ఒక్కొక్కసారి జరిగేటువంటి పరిణామాల వలన దుర్గమ్మ గారు మనకి ఏం చేయలేరనమాట. దానికి ఉదాహరణ ఈ కథ. ఒకనాటి రాత్రి మసీదులో పడుకోవడానికి మహల్సాబాది దుప్పటి పరుస్తాడు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మేల్కొనుండగా కోరమేంటి మృత్యుదేవత వాటి భార్యను తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆమె నేను తప్పకుండా రక్షించమని ఆ భగవంతుడు ప్రార్థించాలి. రాత్రంతా నేను ధ్యానంలో ఉంటాను, అంతరాయం కలగకుండా చూడని చెప్తాడు. మహల్సాపతిలో దుర్గమ్మ ఆదేశానుసారము అక్కడ ఒక భక్తుడు అంతరాయం కలిగించకుండా కాపలా కూర్చుంటాడు. తర్వాత స్వామి దానంలో కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళి తన స్థూల శరీరం నుండి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో పాటిల్ ఇంటి చుట్టూ ఆపద దిగ్బంధం చేసి అక్కడే కాపలా కూర్చుంటాడు. కానీ ఆమె దుష్కర్మం ఎలా ఉందో చూడండి. మృత్యుదేవత దుర్గమ్మ ఎదిరించలేక మరొక పన్నాగం పంటుంది. అదేమిటంటే అర్ధరాత్రి అక్కడ వేరొక మేవసమైనటువంటి ఆ గ్రామం నుండి ఆ యొక్క గ్రామాధికారి అతని పరివారంతో సహా దుర్గమ్మ గారికి వస్తారు. విచిత్రం ఏంటంటే అంతటి అర్ధరాత్రి దర్శించాలని అధికారికి బుద్ధి పుడుతుంది. తన మనిషిని అన్ని రకాలుగా గుడికి పంపిస్తాడు. అయితే అతను ఏం చేస్తాడంటే మిగిలిన వారందరినీ కూడా కలుపుకొని అక్కడికి వచ్చి ఎంత చెప్పినా ఒకడు వినకుండా లేపమంటూ దర్శనం కావాలంటూ ఊది కావాలంటూ పొగరుగా కరకలు వేస్తూ ఉంటాడు. ఇక గత్యంతరం లేక అతనికి అంటే పంపిద్దామని చెప్పేసి మసీదులోకి అంటే వెళ్తానని కేవలకులకి ఆ సాహతి మసీదులో వచ్చినటువంటి రవ్వడికి దుర్గమ్మ ధ్యానానికి అంతరం కలుగుతుంది. దాంతో దుర్గమ్మ ధ్యానం లేచి కోపంతో పెద్దగార్చి దుప్పటి నేలపై నుండి లాగి నీకు విసిరి, అరే నీకు పిల్లలు ఉన్నారా కదా, ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? ఈ అంతరాయం వలన నేను ఆమెను కాపాడలేకపోయాను, దాంతో ఆమె మరణించింది అని చెప్తాడు. కుంగిపోతాడు. తన వల్లే మరణించిందని చెప్పి బాధపడుతూ తన కాపలా సరిగ్గా లేకపోవడం వల్ల ఆమెను రక్షించలేకపోయానంటూ బాగా ఏడుస్తూ ఉంటాడు. కొంతసేపటికి శాంతించినట్టు దుర్గమ్మ సరే జరిగిపోయింది. ఆమె మరణానికి నువ్వు కానీ ఆ గ్రామాధికారి కానీ వేరెవ్వరు కూడా కారణం కారు. ఎందుకంటే ఆమె గత జన్మ దుష్కర్మలంటూ మహల్సాపతిని ఓదారుస్తారు. ఇప్పుడు మనం జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఒక్కటే ఉంది. పాటిల్ భార్యను కాపాడడానికి దుర్గమ్మ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఆమె గత జన్మ దుష్కరాలు చేతులు కట్టేస్తాయి. మనకు దుర్గమ్మ నుండి ఏదైనా లభించలేదంటే దుర్గమ్మకు మనపై దయ లేదని అనుకుంటూ ఉంటాం కదా. మనము దుర్గమ్మను తిట్టుకుంటాం కూడా. కొన్ని సందర్భాల్లో సృష్టిలో కర్మచక్రం అనుక్షణం తిరుగుతూ ఉంటుంది. మనం ప్రతి పనిని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసేటువంటి పనుల వలన ఇతర ప్రాణకోటికి ఏ విధంగానూ హాని కలిగించిన విధంగా ఉండాలి. మనం ఇప్పుడు ఏవైతే బాధలు అనుభవిస్తూ ఉన్నామో ఒకప్పుడు మనం మరొకరికి కల్పించినటువంటి కొన్ని సమస్యలు అనమాట. ఇప్పుడు మనం చేసేటువంటి కొన్ని హింసాత్మక కార్యాలు రాబోయేటువంటి రోజుల్లో మనం అనుభవించాల్సినటువంటి బాధలను గుర్తుంచుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా మనకు భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి క్షణం మనం మెలకువతో ఉండాలంటారు. గత కర్మల్ని అజ్ఞానపు దశలో చేసాం, ఏదో తెలియక చేసాం. ఇప్పుడు వాటిని బాధల రూపంలో చక్కగా ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుభవిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనకు ఆ జ్ఞానం తెచ్చుకుంటే మన గతకాలపు దుష్కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. కాబట్టి మన కర్మలను శుభ్రం చేసుకుంటే మనల్ని ఆదుకోవడానికి దుర్గమ్మ సదా సిద్ధంగా ఉంటారు. మనం కనుక ఒక్క అడుగు వేస్తే ఆమె మన వైపు 10 అడుగులు వేస్తారని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళారు, అలాగే ఆమెను కలవాలని కాపాడని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఆమె అంటే కర్మ ఫలితాలలో మరణించిందని దుర్గమ్మ కూడా మనం చేసుకున్నటువంటి కర్మల మూలంగా ఏమీ చేయలేని కొన్ని సందర్భాలు వస్తాయి. భగవంతుడు కూడా కర్మను తప్పించలేడు అనేందుకు ఇదొక ఉదాహరణ. అందుకే మన కోరిక కానీ మన యొక్క సమస్య కానీ ఏదైనా కాస్త ఆలస్యం అవుతుంది అంటే మనం చేసుకున్నటువంటి కొన్ని కర్మల మూలంగా అది కాస్త ఆలస్యం జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఇక జరగడం లేని దుర్గమ్మ గారు ఏదో అని మనం ఇంతగా దుర్గమ్మ నమ్ముతున్నాం, ఇంతగా ఆమెని వేడుకుంటున్నాం. అయినప్పటికి కూడా మనకున్న సమస్య మాత్రం పరిష్కారం జరగడం లేదు, ఆ కోరిక మాత్రం నెరవేరడం లేదు. ఆమెపై నిందలు మోయొద్దు. కొన్ని సంవత్సరాల నుండి వారి కోరిక నెరవేరని వారు ఎందరో ఉంటారు, వారి సమస్యల నుండి బయటపడిన వారు ఎందరో ఉంటారు. అయినప్పటికీ దాని అంతటికి కూడా కారణము భగవంతుడే అయితే కానే కాదండి. ఇప్పుడు చెప్పిన విధంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల ఫలంగా కొన్ని సమస్యలు కానీ కొన్ని కోరికలు కానీ నెరవేరవు.
ఆమె మనల్ని రక్షించడానికి సదా మన వెన్నంటే ఉంటారు. అలాగే మన గుమ్మం ముందే ఆమె ఎప్పుడు కూర్చొని ఉంటారు. ఎందుకంటే మనకి ఏదైనా ప్రమాదం వాటిల్తుందేమో అని చెప్పి ముందుగా ఆమెకు తెలుసు కాబట్టి ఆమె మనల్ని రక్షించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే కొన్ని సమస్యలను ఆమె చక్కగా వాటి నుండి మనల్ని తప్పించేటటువంటి శక్తి దుర్గమ్మకు ఉంటుంది. కొన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ కర్మల మూలంగా మనకు జరగాల్సింది రాసి పెట్టి ఉంటే అవి తప్పక జరుగుతాయి. ఇక మరికొన్ని అయితే పెద్ద సమస్యను సైతం చిన్న సమస్యగా తేలిపాటి సమస్యగా చేసేసి దుర్గమ్మ మనల్ని ఆ సమస్య నుండి దాటేస్తారు. కాబట్టి నువ్వు దాచేసుకున్నటువంటి దుష్కర్మలన్నీ కూడా తొలగిపోయిన రోజు మనకి ఓర్పు సహనంగా ఎదురు చూస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. నీ శ్రమకు నీ ఓపికకు ఏవి కూడా వృధా పోకుండా భగవంతుడి గొప్ప బహుమతులు ఇస్తాడు. నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా గొప్ప సహాయాన్ని అందిస్తాడు. నీ కుటుంబానికి నీకు ఏం జరగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు. నేనే స్వయంగా నీ వద్దకు వచ్చాను. నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు, ధైర్యంగా ఉంటావు, అలాగే నీ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ. గడిచిపోయేటువంటి గతాన్ని, అలాగే నీకు జరగడం లేదనుకునేటువంటి ఆ కోరికని, సమస్యల్ని, వీటన్నిటిని కూడా తలుచుకుంటూ నిన్ను నువ్వు ఇంకా బాధ పెట్టుకోవద్దు. కాస్త ఓర్పుగా ఉండు. దానివల్ల నీకు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. నేను చెప్తున్నాను కదా, నీ జీవితం సంతోషమయంగా చక్కగా ఆనందంగా ఉంటుంది. నిన్ను సంతోషపెట్టేలా ఈ దుర్గమ్మ ఎప్పుడు ముందడుగు వేస్తుంది, కానీ వెనకడుగు మాత్రం వేయద్దు. నా బిడ్డల కోసం నేను సదా రక్షించడానికి, వారి కోరికలను సమస్యలు తీర్చడానికి నేను ఎప్పుడు కూడా కాచుకునే ఉంటాను. ఇప్పటికైనా నీ భారం నాపై వేసి సంతోషంగా ఆనందంగా ఓర్పుగా ఉంటావని ఈ దుర్గమ్మ నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుందని దుర్గమ్మ ఈరోజు యొక్క సందేశాన్ని పంపారండి. తల్లి పంపిన సందేశం అర్థమైతే మాత్రం నిజంగా ప్రతి భక్తుడు కూడా అమ్మని కష్ట సమయంలో తిట్టుకోరండి. ఎందుకంటే ఆ కష్టాలు వస్తాయంటే మన పాప జన్మలో, అంటే మన గత జన్మలో చేసిన కర్మఫలాలు మనం ఈ జన్మలో అనుభవిస్తున్నట్టే అండి. అంటే మనం భగవంతుని కొలుస్తున్నా కూడా ఎందుకు కర్మలు తగ్గవనుకుంటారేమో. మన కర్మలు తగ్గాలంటే అనుభవిస్తేనే తగ్గుతాయండి. ఆ అనుభవించడం కూడా మనం నరకంగా ఉంటే దైవనామస్మరణ చేసుకుంటే కొండంతనది ఘోరంత చేస్తారండి. కనుక నా మీద నమ్మకం ఉంచి ఏ పడైనా చేయని దుర్గమ్మ ఈరోజు సందేశం పంపారు. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.